అలాగే ఇంకా తవ్వుతుంటున్నప్పుడు 14 ఏడీ నుంచి అంటే క్రీస్తు శకం 14 to 37 ఏడీ కొన్ని కాయిన్స్ దొరికాయన్నమాట. అవి రోమన్ కాయిన్స్. ఆ కాలంలో ఏ రాజు పరిపాలించేవారు? టైబేరియస్ అనే రాజు. సో ఆ రాజుకు సంబంధించిన కాయిన్స్ అంటే కైసర్కి సంబంధించిన కాయిన్స్ అక్కడ దొరకడం జరిగింది. తర్వాత 70 ఏడీలోనే మొత్తము డిస్ట్రాయ్ అవ్వడం మనకు ఆల్రెడీ తెలుసు. 70 ఏడీలోనే మొత్తం సిటీని అంతా మళ్ళీ డిస్ట్రాయ్ చేయడం కానీ, టెంపుల్ని మళ్ళీ హేరోద్ గారు కట్టించిన టెంపుల్ని డిస్ట్రాయ్ చేయడం మనం చరిత్రలో చూడొచ్చు. సో 70 ఏడీ తర్వాత ఈ రోజుకి 500 మందిని చంపే ఈ క్రూసిఫిక్షన్ చట్టాన్ని తీసివేశారనమాట. 70 ఏడీ తర్వాత ఏ ఒక్క మాస్ క్రూసిఫిక్షన్ జరిగినట్టు చరిత్రలో లేదు. సో తర్వాత 130 ఏడీలో ఎంపెరర్ హాడ్రియన్ అని అతను ఈ జెరూసలేంని రోమన్ సిటీగా మార్చుదామనేసి ఏలియా క్యాపిటోలినా అని రోమన్ సిటీగా మార్చుదామని చూశారు. సో అతను క్రిస్టియన్ పట్ల జాలి చూపించారు. క్రిస్టియన్స్ ని పట్టించుకొని జూస్ ని వ్యతిరేకించడం స్టార్ట్ చేశారు. సో అది దేనికి దారితీసిందంటే ఈ యూదులు తిరుగుబాటు చేయడానికి దారితీసింది. ఆ తిరుగుబాటులో 500,000 యూదులు చనిపోయినట్టు మనం చరిత్రలో చూడగలం. సో అందువలన యూదా అనే పేరు తుడిచిపెట్టుకుపోయింది. పలస్తైన్ అనే పేరుని మళ్ళీ పెట్టడం జరిగింది. సో అదే ఇప్పుడు పలస్తైన్కి యూదులకి యుద్ధాన్ని మనం ఆల్రెడీ చూసాం. లేదు ఇది మాది పలస్తైన్ అని వాళ్ళు, లేదు ఇది మాది జెరూసలేము ఇస్రాయేల్ అని వాళ్ళు. సో ఇలాగా ఇప్పటికీ జరుగుతూనే ఉంది. మనం ఆల్రెడీ అది చూస్తున్నాం కల్లారా. సో దానికి సంబంధించిన కాయిన్స్ కూడా దొరకడం జరిగింది. సో అలా తవ్వుతూ వెళ్తున్న క్రమంలో యేసుప్రభువు సమాధికి వేయబడిన ఆ పెద్ద రాయ బండరాయతో మూయడం జరిగింది కదా. ఆ బండరాయ తర్వాత మనకి దొరకలేదు. అయితే ఈయన తవ్వుతూ వెళ్తున్న క్రమంలో ఆ బండరాయి కూడా ఆయనకు దొరికిందంట. 2 feet అంటే 2 అడుగుల మందం కలిగి ఉందంట. ఇంకా ఇది పెద్ద రాయి ఉండొచ్చు, ఇంకా ఏం ఉండబోదు అని అనుకున్న టైంలో ఇంకా ఆపేద్దాము ఈ తవ్వకాలు అనుకున్న టైంలో ఈ ఆలోచన కలిగిందనమాట. అది కూడా ఆ రాయి ఎలా ఉందంట, రౌండ్గా ఉందంట. సో ఇదేనా సమాధిని మోసిన రాయి అనేసి ఆయన డౌట్ పడి తవ్వకాలు జరపడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఆ రాయినంత పట్టించుకోలేదు. ఎందుకంటే ఈయన అనుకున్నాడు మేబీ 13-15 feet డయామీటర్ అంత పొడవు అన్ని అడుగులు ఉంటుందేమో అనేసి. కానీ మనం టోమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే, సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే అది 3 to 2 feetలోనే ఉంటుంది మనం లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. సో అంత ఎంట్రన్స్గా అంత పెద్దది పెట్టనవసరం లేదు. సో 1st centuryలో ఉండే క్వీన్ హెలెనా ఆఫ్ అడియాబెన్ ఆల్రెడీ మనకి తెలుసు కదా. ధనవంతుల సమాధులతో పాటు ఈయన కూడా సమాధి చేయబడతాడనే ప్రాఫెసీ యెషయా 53వ అధ్యాయంలో ఉంటుంది. మీరు చూస్తున్నది జీసస్ టైంలో ఏషియంట్ ఆ టైంలో అంటే 1st centuryలో ఉండే రాజులు, రాణుల, ధనవంతుల సమాధులు ఇస్రాయేల్లో ఉండే వాళ్ళవి. అప్పట్లో సామాన్య ప్రజలకి మామూలు సమాధులు ఉండేవి. కానీ ఎవరైతే రాజులు, రాణులు ఉన్నారో, ధనవంతులు ఉన్నారో వాళ్ళకి ఇలా కేవ్స్ లో సపరేట్ గా సింగిల్ గా సమాధులు ఉండేవన్నమాట. మళ్ళీ ఈ గృహలాంటి సమాధులకి, ధనవంతులైన సమాధులకి జాగ్రత్తగా ఉండడానికి దొర్లించబడే రాయి అడ్డంగా పెట్టేవారు. క్వీన్ హెలెనా ఆఫ్ అడియాబెనే అనే ఒక క్వీన్ సమాధి కూడా ఇలాగే ఉంటుందంట. ఈయన చూసిన సైజులో ఈ 5 feet ఏదైతే ఉందో సేమ్ అలాగే ఈ టాంబ్ కానీ ఆ సమాధి రాయి కానీ సేమ్ సైజులో ఉందంట. సో దీన్ని బట్టి అప్పుడు ఆయన ఈ విషయం తెలియదు కానీ తర్వాత దీన్ని తెలుసుకున్నారు. సో నేను చూసిన రాయి కరెక్ట్గానే ఉందన్నమాట. సో అదే దొర్లించబడిన రాయి అని ఆయన అనుకున్నారు. కానీ ఇప్పటికీ అది అక్కడే ఉండిపోయింది. దాన్ని బయటకు తీసుకురాలేదు. ఎందుకంటే ఆయనకు అప్పుడు తెలియలేదు, తర్వాత తెలిసి వచ్చింది. సో స్క్రీన్ మీద చూస్తుంటే దాని ఎంట్రన్స్ అంత చిన్నగా ఉంది. అంటే ఇది రాయ దొర్లించడానికి వీలుగా ఉండడానికి ఒక మిట్టులాగా గట్టులాగా కట్టారనమాట. దొర్లించడానికి ఈజీగా ఉండడానికి, పెట్టడానికి, అది పడిపోకుండా ఉండడానికి ఈజీగా ఉండడానికి అది పెట్టడం జరిగింది. మనకి తెలుసు ప్రభువారు ముందు నుంచే సిలువ వేయబడతాను, మళ్ళీ లేస్తాను అని శిష్యులకి ముందు నుంచే చెప్తున్నట్టు మనం బైబిల్లో, సువార్తల్లో చూస్తాం. అయితే ఎక్కడ ఆయన మళ్ళీ లేచొస్తాడో అనేసి మీరు అక్కడ చూస్తున్నట్టు కన్నం
పెట్టారు. ఎందుకంటే ఆ రాయి దొర్లించకుండా, ఎవరు దొంగిలించకుండా ఉండడానికి ఒక సీల్ వేసినట్టు మనకు తెలుసు. ఆ సీల్ వేయడానికి చైన్స్‌తో కట్టడానికి అక్కడ మేకులు కొట్టడం, ఐరన్ స్పైక్ అని చూస్తున్నారు కదా! అక్కడ తగిలించడానికి కన్నాలు కొట్టినట్టు మనం చూస్తాము. ఇప్పటికీ ఐరన్ స్పైక్స్ అక్కడే ఉన్నాయి. ఎందుకంటే దేవుని మహిమ చేత ఆ రాయి దొర్లించబడినప్పుడు ఐరన్ స్పైక్స్ కానీ, ఈ చైన్స్ అన్నీ పక్కన పెట్టి రాయి దొర్లించరు గదా! అందుకే ఇప్పటికీ అక్కడ ఉండిపోయింది. మేబీ తర్వాత ఇది రాయిలన్నీ ఇక్కడెందుకు అని తీసి పక్కన పడేసి ఆ కొండ దగ్గర గుట్టల్లో పడేసి ఉండొచ్చు తర్వాత. సో, ఇలా తవ్వుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక పెద్ద బండకి ఒక హోల్ ఉన్నట్టు ఆయన గమనించారు. అదే హోల్ పక్కన క్రాక్ ఉన్నట్టు, పగిలినట్టు ఆయన గుర్తించారనమాట. సో, ఇదే సిలువని గుచ్చారా అన్నది ఆయనకి డౌట్ వచ్చింది. సో, తర్వాత యాజ్ ఎక్స్‌పెక్టెడ్ అతను తవ్వుతూ ఉన్నారు. మొత్తం డర్ట్ అంతా, మట్టంతా తీస్తా ఉన్నారు. సో, ఆ హోల్ తర్వాత 4 ఫీట్ ముందనే 3 హోల్స్ ఆయనకి కనిపించడం జరిగింది. అలా వాళ్ళు తవ్వుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళకొక గుహ లాంటిది కనిపించింది. ఆ గుహలో ఏముంది? ఇక్కడే ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఉండబోతుందా అని వాళ్ళు దిగి చూసినప్పుడు దాని చుట్టుపక్కల ఏవి దొరకలేదు కానీ వాళ్ళకొక గోడ కనిపించింది. దాన్నే క్లిప్ ఫేస్ వాల్ అంటారు. దానికి అడ్డంగా ఒక రాయుంది. అది లైమ్ స్టోన్‌తో చేసిన రాయనమాట. ఇది ఇక్కడికెలా వచ్చింది అనని వాళ్ళు మెజర్ చేయడం కూడా జరిగింది స్క్రీన్ మీద చూస్తున్నట్టు. సో, వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేసినప్పుడు కొండ మీద ఉండే ఆ రోజుల్లో కట్టిన ఏషియంట్ పురాతన బిల్డింగ్‌కి సంబంధించింది అయ్యుండొచ్చు అని వాళ్ళు నిర్ధారించారు. భూకంపం రావడం వల్ల కిందకి పడినట్టు వాళ్ళు నిర్ధారించారనమాట. ఆ లైమ్ స్టోన్ అనేది ఇప్పటికీ ఉంది. రాన్వాట్ మ్యూజియంలో అది మనకు దొరుకుతది. మందసం అక్కడ ఉంటదనుకున్నారు. కానీ లేదు. కానీ అక్కడ చూస్తే ఒక గుంతలో ఒక రాయి ఉండడం జరిగింది. ఏంటా అని చూసినప్పుడు ఆ రాయికి దాని మీదంతా బ్లడ్ ఉంది. అలాగే ఆ గోతులో అంత బ్లాక్ సబ్స్టాన్స్ ఉందన్నమాట. తర్వాత దాన్ని టెస్ట్ చేసినప్పుడు అది బ్లడ్‌గా నిర్ధారించారు గానీ, అది ఏంటి అని చూసినప్పుడు రీసెర్చ్ చేసి తేల్చిందేంటంటే, ప్రభువాన్ని సిలువ వేసేటప్పుడు తవ్విన గుంత అనేసి. ఎప్పుడైతే భూకంపం కలిగిందో అప్పుడు యేసుప్రభు వారి సిలువ పక్కన ఉన్న రాయ పడడం గాని, దాంతో కూడిన బ్లడ్ అంతా కింద పడడం గాని ఒకేసారి జరిగిందనమాట. ఇందాక లైమ్ స్టోన్‌తో పాటు ఇది కూడా భద్రంగా దాచారు. యూఎస్‌లో రాన్వాట్ మ్యూజియంలో ఉంది. అండ్ అది చాలా బరువుగా ఉందంట. ఎప్పుడైతే గుంతలోంచి తీశారో ఈ రాయి మీద ఆ గుంతలో ఎర్రని రక్తం, ఎండిపోయిన నల్లని రక్తంని వాళ్ళు తీసి ల్యాబ్‌కి సబ్మిట్ చేసినప్పుడు టెస్ట్‌లో బయటపడిందనమాట. అవి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఎక్కడైతే ఆ రాయి మీద పడిందో అదంతా అచ్చు అలాగే ఉండిపోయింది. వాళ్ళు వాటిని ఫోటోస్ తీశారు. అండ్ చూస్తున్నారు కదా! అక్కడ కూర్చున్నారు. ఆ గుంతలో అంతా బ్లాక్ సబ్స్టాన్స్ కనిపిస్తుంది మనకి వాళ్ళు తీసిన ఫోటోలో. సో, ఆ సబ్స్టాన్స్‌ని తీసి వాళ్ళు ఆ బ్లడ్‌ని తీసి రీసెర్చ్ చేసినప్పుడు జీసస్ బ్లడ్, మీ మెస్సయ బ్లడ్ అని జూయిష్ జెనెటిసిస్ట్ వాళ్ళు తేల్చారనమాట. ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న వాళ్ళు అప్పట్లో పనిచేసిన వాళ్ళు అండ్ ఆమె రాన్వాట్ వైఫ్ అనమాట. రాన్వాట్ గారు 1909లో చనిపోయారు. వాళ్ళు ఏవైతే కనిపెట్టారో ఎవ్రీథింగ్ గూడా డాక్యుమెంట్ చేసి, ఫోటోలు తీసి ఒక మ్యూజియంగా వాళ్ళు తయారు చేశారు. ఇది ఒక వెబ్‌సైట్‌లోంచి తీసిన ఇంటర్వ్యూ ఇది. ఇది ఎక్కడా దొరకదు. ఒకవేళ మీకు కావాలంటే నేను ఫుల్ వీడియోస్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాను. A hole, a simple hole. It's got. There's the depth of the cross hole, roughly 24 inches. That's what Ron said. విన్నారు కదా! కరెక్ట్‌గా వాళ్ళు మెజర్ చేసినప్పుడు 24 ఇంచెస్ ఉంది అనేసి వాళ్ళు చెప్పారనమాట. ఇంకా అలా ముందుగా వెళ్తున్నప్పుడు అటువైపుగా ఏమీ కనిపించలేదు. డ్రిల్ చేశారు. ఇంకా అటువైపుగా ఏమీ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఉన్నట్టు రాడార్ స్కాన్స్ ఏవి వాళ్ళకి కనిపించలేదు. ఇంకా వేరే మార్గం ఏదన్నా ఉందా అని బాగా రీసెర్చ్ చేసి టార్చ్ లైట్ ఏసుకొని అంతా వెతికినప్పుడు వాళ్ళకొక చోట ప్లాస్టర్ వాల్ కనిపించిందంట. అది
పురాతన కాలంలో వాడిన ప్లాస్టర్ అన్నమాట. గోడ లాంటిది. సో, అప్పుడు అక్కడి నుంచి డ్రిల్ చేస్తున్నప్పుడు చూడండి అక్కడ ఆల్రెడీ ఫోటో తీసుకున్నారు. సో, లోపల నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ స్వరంగ మార్గాలు కనిపించడం జరిగింది. మళ్ళీ ఒక గుహ చూస్తున్నారు కదా! ఇలాంటిది కనిపించడం జరిగింది. సో, ఎప్పుడైతే జరిగిందో అక్కడే ఉంటదని అనుకున్నారు కానీ, అక్కడి నుంచి 3 స్వరంగాలు వాళ్ళకి కనిపించడం జరిగింది. సో, అలా వెళ్తూ ఉన్నారు. పాక్కుంటూ వెళ్తూ ఉన్నారు. చిన్న స్వరంగాలవి. సో, అలా వెళ్తూ ఉన్న క్రమంలో అతనికి ఇంకా 2, 3 స్వరంగాలు కనిపించాయి. ఏ స్వరంగంలోకెళ్ళినా సరే ముగింపే కనిపిస్తుంది గానీ, అటువైపుగా ఏమి ఉన్నట్టు గానీ, దాచినట్టు గానీ ఏమీ కనబడడం జరగలేదు. సో, ఒక స్వరంగంలో మాత్రం వెళ్ళినప్పుడు ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఉండడం జరిగింది. కనుక్కోవడం కూడా వర్క్ అంతా ఆపేసిన తర్వాత వాళ్ళు కనుక్కోవడం జరిగింది. వాళ్ళకి డస్ట్ అంతా వాళ్ళకి పడకపోవడంతో న్యూమోనియా సింప్టమ్స్ రావడం వల్ల వాళ్ళు ఆపేశారు. అండ్ ఆపేసిన తర్వాత వచ్చి మళ్ళీ డిగ్గింగ్ చేయడం, ఎక్స్కవేషన్స్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు దొరికింది. సో, దానికన్నా ముందు వాళ్ళు తీసిన రియల్ ఫోటోస్ అన్నీ ఒకసారి చూద్దాము. ఎందుకంటే ఇప్పటి వరకు మీకు యానిమేషన్స్ మాత్రమే చూపించాను. నా ఛానల్‌లో ప్రతీదీ ప్రూఫ్‌లతో సహా చూపిస్తాను కాబట్టి, ఇప్పుడు మనం రియల్ ఫోటోస్ ఒకసారి డిస్కస్ చేద్దాం. తర్వాత మందసం ఎలా దొరికింది, మందసంతో పాటు టెంపుల్‌కి సంబంధించిన సామాగ్రిలు ఎలా దొరికాయన్నది డీటెయిల్‌గా మనం చూద్దాం. సో, తవ్వకాలు జరపడం అంత ఈజీ కాదు కాబట్టి 1981లో వీళ్ళు ఆపేశారు. ఆ డస్ట్ అంతా తవ్వుతున్నప్పుడు కానీ, డ్రిల్ చేస్తున్నప్పుడు కానీ, ఆ డస్ట్ అంతా వాళ్ళ లోపలికెళ్ళి న్యూమోనియా సింప్టమ్స్ రావడం వల్ల వాళ్ళు ఆపేసి 1982లో మళ్ళీ తవ్వకాలు జరపడం స్టార్ట్ చేశారనమాట. నేను ఇందాక చెప్పినట్టు, ముందు వీడియోస్‌లో చెప్పినట్టు వాళ్ళు చిన్న కన్నం పెట్టుకొని పాకుకుంటూ, క్రాల్ చేసుకుంటూ రాడార్ స్కాన్స్ తోటి స్కాన్ చేస్తూ ఏమన్నా గోల్డ్ సంబంధించినవి డిటెక్ట్ అవుతాయి గనక వాటితో స్కాన్ చేస్తారనమాట. స్కాన్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకేదన్నా డిటెక్ట్ అయినప్పుడు అక్కడ సుత్తితో, శానతో కొట్టుకుంటూ లోపల ఏముందని చూస్తా ఉంటారు. మిగిలినవన్నీ రాళ్ళన్నీ బకెట్‌లో వేసి బయట పడేస్తా ఉంటారు. అలా చేయడం ఇంచుమించు సంవత్సరాలతో కూడుకున్న పని. ఎప్పుడో 1979లో స్టార్ట్ చేస్తే వాళ్ళు 89లో కనుక్కోవడం జరిగింది. సో, వాళ్ళు జరుపుతున్న ఎక్స్కవేషన్స్ అన్నీ గూడా సీడీస్‌లో భద్రంగా దాచారు. అవన్నీ వీడియోస్ తీసి, ఫోటోస్ తీసి భద్రంగా ప్రపంచానికి తెలియజేయాలని, ప్రపంచానికి సాక్ష్యంగా చూపించాలని దేవుడు అతన్ని ప్రేరేపించిన విధానం మనం చూడొచ్చు. అది చూస్తున్నది స్వరంగం అన్నమాట ఇందాక చెప్పినట్టు. ఆ స్వరంగంలోంచే వాళ్ళు ఇంకొక స్వరంగాలు కూడా చూడడం జరిగింది. టార్చ్ లైట్ వేసుకొని చూసుకుంటా వాళ్ళు స్వరంగం గుండా వెళ్తూ ఫోటోస్ తీసుకుంటూ ఏముందని రీసెర్చ్ చేస్తా వెళ్తా ఎక్స్కవేషన్స్ చేస్తా జరిపారు. ఇది ఇంకొక గుహలో అనమాట. అండ్ వాళ్ళు ఇందాక డ్రిల్ చేసిన గుహ అనమాట. ఈ ఫోటోస్ అన్నీ నేషనల్ టెలివిజన్‌లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చూపించిన ఫోటోస్ అనమాట. ప్రతి నెక్స్ట్ స్టెప్ గూడా వాళ్ళు ఫోటోస్ తీసి భద్రంగా దాచారు. సీడీస్ చేశారు. చూడండి బకెట్స్‌తో తీసి ఎలాగ మళ్ళీ దాన్ని బయట పడేయడం గానీ, ఆ స్వరంగాలు గుండా వెళ్తూ ఉండడం గానీ, కింద లైట్ ఉండదు, చెమట, గాలుండదు. అంత కష్టపడి మనకి ఈరోజు ఇంత గొప్ప సజీవ సాక్ష్యాలను మనకుంచారు. అదిగో చూడండి అదే ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఉండిన గుహ చాంబర్ అన్నమాట. కొలనోస్కోప్ తోటి స్కాన్ చేసి ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ మందసాన్ని ఫోటో తీయడం జరిగింది. కొలనోస్కోప్ అంటే ఏమీ కాదు. ఒక మనిషి బాడీ లోపల ఏముందని స్కాన్ చేసే గొప్ప స్కానర్ అన్నమాట. దాంతో స్కాన్ చేసినప్పుడు ఈ బ్లడ్ ఫోటో కనిపించింది. ఆ కాంతికి చాంబర్ అంతా రెయిన్బో లాగా లైట్ వెలుగుతా ఉందంట. ఇదే ఇంకా తీసిన లాస్ట్ ఫోటో. ఇదైతే దారికి పొడుగునా అన్ని పుర్రెలు, ఎముకలు కనిపించాయని చెప్పారు. ఇది లాస్ట్ ఫోటో. అది చూడండి ఆ రెయిన్బో కలర్ లైట్ ఎలా కనిపిస్తుందో ఇది స్కాన్ చేసిన ఫోటో అన్నమాట. తర్వాత లోపల తీద్దామన్నా సరే వాళ్ళకి బ్లర్‌గా వచ్చిందనమాట. ఇందాక ఉంది గదా! నా దగ్గర ఇంకొక ఆల్రెడీ రియల్ ఫోటో ఉంది. హాఫ్ ఆఫ్ ద ఫోటో ఉంది. అది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నేను వీడియో చివర్లో నేను చూపిస్తాను. ఇదైతే వాళ్ళు తీసిన లాస్ట్ ఫోటో అనమాట. దాని తర్వాత తీసిన ఫోటో ఇదిగోండి చూడండి బ్లర్డ్‌గా వచ్చేసింది. ఇంకా ఏమీ కనిపించలేదు. తర్వాత డీప్‌గా ఇన్వెస్టిగేట్ చేసి లోపల తర్వాత చాలా అవ్వాయి. చాలా ఆశ్చర్యకరాలు జరిగాయి. సో, అప్పుడు ఒక క్లియర్ ఫోటో అనేది మనకుండింది. నేను అది కూడా మీకు చూపిస్తాను.
అప్పటికి ప్రస్తుతానికి ఇది బ్లడ్ ఫోటో వాళ్ళకి లభించిందనమాట. అప్పుడు నిర్ధారించుకున్నారు ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ మందసం ఉంది అనేసి. ఇది ఇందాక చెప్పినట్టు ఇది ఇంకొక ఛాంబర్ అనమాట. ఈ ఛాంబర్‌లోని స్టోన్ కేస్‌లో మందసం దొరకడం గాని, సామాగ్రి దొరకడం జరిగింది. ఇందాక స్వరంగాలు చూపించాను కదా! ఇది ఇంకొక స్వరంగం అనమాట. ఈ స్వరంగం నుంచి ఉండిన ఛాంబర్‌లో మందసం దొరకడం జరిగింది. సామాగ్రి దొరకడం జరిగింది. అయితే చూస్తున్నారు కదా! అక్కడొక షార్ప్ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది కదా! గుణపం లాంటిది. రాన్ అక్కడికి వెళ్లి ఇరపడం జరిగింది. అయితే ఇరిపిన దగ్గర నుంచి ఆ పైనంతా క్రాక్ ఉండిందనమాట. ఆ క్రాక్ మధ్యలో ఇది కూరుకుపోయింది. అది ఎంత క్రాక్ ఉందంట 23 ఇంచెస్ పొడవున్నట్టు కూడా వాళ్ళు మెజర్ చేసి చెప్పారు. అది ఏంటి అని ఇప్పటికీ గుర్తించలేకపోయారు. మేబీ దీంతోనే యేసుప్రభు వారి పల్లెపు పోటు పొడిచారా అన్నది క్వశ్చన్. లేదంటే సిలువకి ఏమన్నా గుచ్చారా అనేది ఒక క్వశ్చన్ గా ఉండిపోయింది. చూపించిన వీడియో పాత మ్యూజియం అన్నమాట. ఇప్పుడు కొత్త మ్యూజియం కి షిఫ్ట్ చేశారు. వాళ్ళలో గొడవల వల్ల క్రూసిఫిక్షన్ నెయిల్ కూడా వాళ్ళు చూడడం జరిగింది. అది విరిగిపోయిన నెయిల్ అన్నమాట. మేకు అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. చూడండి వాళ్ళ చేతుల్లో ఉంది. దాన్ని భద్రంగా దాచిపెట్టారు. అది చూస్తే అది లైమ్ స్టోన్ ఉంది లోపల ఒక పరికరంలా ఉంది. తవ్వకాలలో దొరికినవన్నీ వాళ్ళు భద్రపరిచారు. కాయిన్సే గానీ, సీల్స్ అప్పట్లో ముద్రలే గానీ ప్రాచీనమైనవి. విరిగిపోయిన పాటరీస్ కుండలు గానీ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు భద్రంగా దాచిపెట్టారన్నమాట. అది సీల్. అలాగా వాళ్ళు ఇంక్‌లో ముద్రించేవారన్నమాట రౌండ్‌గా తిప్పి. ఈ తీసిన వెంటనే ఒక హోల్ ఉండడం గమనించాడు. సో, ఆ హోల్‌ని తవ్వుకుంటూ వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇంకొక స్వరంగం కనిపించింది. అదే మీరు చూస్తున్న ఫోటో. అక్కడ ఇంకొక సైడ్ ఇనప డోర్ కూడా మీరు చూస్తున్నట్టు ఉందంట. కొలనోస్కోప్ తోటి వెళ్లి చూసిన వెంటనే మందసం ఉండడంతో భయంతో వణుకుతూ బయటకొచ్చేసారంట. వచ్చేసి ఇజ్రాయెల్ ఎంక్విటీస్‌తో పెద్దలతో చెప్పినప్పుడు 6గురిని లోపలికి పంపించారు. ఆ 6గురు ప్రీస్ట్ ప్రధాన యాజకులు వెళ్లి ముట్టుకోగానే చనిపోయారంట. అప్పుడు పాత పద్ధతిలోనే తాడు కట్టి మళ్ళీ బయటికి లాగడం జరిగింది. ఇంకా ఎవరు దాన్ని చూడడానికి గానీ, వెళ్ళడానికి గానీ సాహసం చేయలేదు. కానీ ఇతని జీవితం అంతా దానికే పణంగా పెట్టారు కాబట్టి ఒకసారి వెళ్లి చూసారంట. మనకి తెలుసు ఎందుకు చనిపోతారు ముట్టుకుంటే. ఉజ్జా మందసం పడిపోతుందని పట్టుకున్నప్పుడు అక్కడికక్కడే పడి చనిపోతాడు. ఎందుకంటే ప్రధాన యాజకుడికి తప్ప అనీతిమంతుడికి పట్టుకున్న అర్హత లేదు. ఎందుకంటే అది భూమి మీద ఉండే దేవుని సింహాసనం కనుక. అది దేవుని నిబంధన. ఏ పాపము చేయకుండా ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక మారు ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్లి మందసం మీద రక్తాన్ని తన కోసం, తన కుటుంబం కోసం, ప్రజల కోసం ప్రోక్షించడానికి అర్హుడవ్వాలి. ఏ మాత్రము అర్హుడు అవ్వకపోయినా, ఇంత పాపం ఒక్క పాపమైనా ఉన్నా సరే వెంటనే అక్కడికక్కడే పడి చనిపోతారు. బయట ప్రజలందరూ కూడా వేచి చూస్తారన్నమాట. అతనికి తాడు కట్టుంటది. అలాగే తన వస్త్రాన్ని ఎఫోద్ అంటారు. దాని కింద చూస్తున్నట్టయితే బ్లూ కలర్ దానికి కింద గంటలుంటాయి. నడుస్తూ ఉన్నప్పుడు గంటలు వినిపిస్తాయి. ఎప్పుడైతే పడి చనిపోయారో అప్పుడు గంటల శబ్దం ఆగిపోతది. ఓకే, చనిపోయారు. మా నిమిత్తము విజ్ఞాపన చేయడానికి యాజకుడు సరిపోడు, అర్హుడు కాదని తాడు పట్టుకుని బయటకు లాగుతారు డెడ్ బాడీని. అలాగా 6గురు వెళ్ళినా సరే 6గురు కూడా చనిపోయారు. ఈ విషయాన్ని బయటికి తీసుకురాలేదు. వాళ్ళు పలానా కారణాల వల్ల చనిపోయారనేసి అప్పట్లో న్యూస్ ఛానల్స్‌లో కూడా వేయడం జరిగింది. ప్రమాదంలో చనిపోయారని చిత్రీకరించారు. కానీ ఎవరికీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి తెలియకుండా దీన్ని సీక్రెట్‌గా ఉంచారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ విషయం బయటకు తెలుస్తదో వెంటనే టెంపుల్‌ని కట్టమని అందరూ గొడవ చేస్తారు, గోల చేస్తారు కనుక ఇజ్రాయెల్ ఎంక్విటీస్ అఫీషియల్స్ వాళ్ళు దీన్ని సీక్రెట్‌గా ఉంచారు. ఇప్పటికీ మందసం ప్లేస్ కూడా సీక్రెట్‌గానే ఉంచారు. ఇందాక చూపించిన స్వరంగంలో చిన్న కన్నంలోంచి స్వరంగం కనిపించింది కదా చూస్తున్న ఫోటోలో. సో, ఆ స్వరంగంలోంచి వెళ్తున్నప్పుడు అక్కడొక డోర్ ఉండడం జరిగింది. ఆ కేవ్‌లోకి, ఆ ఛాంబర్‌లోకి వెళ్తున్నప్పుడు ఆ ఛాంబర్ అంతా రాయలతో నిండిపోయి ఉండడం రాన్ గమనించి ఆ బండరాయిలంతా
పక్కకు నెట్టి ఏముందా అని చూసినప్పుడు ఆయన షాక్ అయిపోయారంట. మందసమే కాదు, మందసంతో పాటు మిగిలిన టెంపుల్‌కి సంబంధించిన సామాగ్రిలు కూడా అక్కడ ఉన్నట్టు ఆయన గమనించారు. అది కూడా ఆ సామాగ్రిలు దేంతో ముయ్యబడి కట్టబడి ఉన్నాయంట. మోషే గారు స్వయంగా రాసిన 4 పుస్తకాలతో. అవి నేను ముందు డిస్కస్ చేస్తాను. అయితే ఈ వస్తువులన్నీ కూడా దాంతో చుట్టబడి ఉన్నాయంట. ఇర్మియా గారు ఆనాడు ఇవన్నీ నెబుకద్నెజరు దొంగిలించకుండా ఉండడానికి ప్రత్యక్షపు గుడారానికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా భద్రంగా తీసుకొచ్చి ఈ చోటులో భద్రపరిచారు. అది కూడా ఎలాగ భద్రపరిచారో, ఏ మార్గం గుండా వచ్చారో మనం ముందు చూద్దాము. ఇంకా అతను పరిశీలిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక స్టోన్ కేస్ దొరికింది. రాతితో చేయబడిన ఒక పెద్ద బాక్స్ దొరికింది. అది ఆ బాక్స్ పైన మూత రాతితో చేయబడింది, పగిలిపోయింది. ఆ పగిలిపోవడంతో మీద బ్లాక్ సబ్స్టాన్స్ పడిందంట. అది కూడా ఎక్కడి నుంచి, పైన పగిలిన పగుళ్ళ నుంచి. ఆ పైన కూడా బ్లాక్ సబ్స్టాన్స్ ఉండడం జరిగింది. టార్చ్ వేసి చూసినప్పుడు అతను గమనించారు. అక్కడి నుంచి తీసుకున్న శాంపిల్స్ కూడా నేను వీడియోలో చూపించాను ఆల్రెడీ. ఆ స్టోన్ కేసులో చూసినప్పుడు ఆ లోపల మందసం ఉండబడింది. ఆ మందసం మీద ఉన్న కరుణాపీఠం మీద దేవుని రక్తము ప్రోక్షింపబడిందంట. లోపలికి చూసినప్పుడు మొత్తము అదంతా బ్లాక్ సబ్స్టాన్స్ అంతా చల్లి ఉందంట, చిమ్మి ఉందంట. అది ఎలాగా అనంటే, భూకంపం వచ్చినప్పుడు పైనుంచి దేవుని శిలువ మీద నుంచి కారుతున్న రక్తము ఆ పగుళ్ళ నుంచి కరెక్ట్గా దేవుని మందసం మీద స్టోన్ కేస్ పగిలిన మూత మధ్యలోంచి లోపలికి కరుణాపీఠం మీద పడింది. ఇలాగా ఇర్మియా 31వ అధ్యాయంలో దేవుడు చెప్పబడిన మందసాన్ని ఎప్పుడు గుర్తు చేసుకోరు. పాత నిబంధన పోయి కొత్త నిబంధన రోజులు వచ్చుచున్నవి అని దేవుడు చెప్పినట్టుగానే దేవుడు వేసిన ప్లాన్ ఇది. మాస్టర్ ప్లాన్ అనొచ్చు. ఏ మనిషి సహాయం లేకుండా, ఏ ప్రధాన యాజకుడు సహాయం లేకుండానే దేవుడు తన కార్యాన్ని తనను తానే జరిపించుకోగలడు. అంత సామర్థ్యత ఉన్న మన గొప్ప దేవుడు మందసాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఏంటి, అదే క్రూసిఫిక్షన్ సైట్ అవ్వడం ఏంటి, దేవుడే మన కోసం రావడం ఏంటి, ఆయనే త్యాగమయ్యి ఆయన రక్తము ప్రజలందరి పాపాలకి విజ్ఞాపన చేస్తూ తన్ను తానే బలి అవుతూ ఆ రక్తము కరుణాపీఠం మీద ప్రోక్షించడం ఏంటి. ఇజ్రాయెల్ అఫీషియల్స్ వాళ్ళకి దొరికిన పాటరీస్ కుండలు అందిస్తున్న ఫోటో ఇది. ఎన్ని స్వరంగాలు ఉన్నాయి కదా, ఎంట్రన్స్ ఉండాలి, ఎగ్జిట్ ఉండాలి, అసలు ఈ స్వరంగాలు ఎక్కడి నుంచి ఉన్నాయి అనే డౌట్ మీకు ఇప్పటికే రావాలి. ఈ ఆర్క్ దొరికిన మందసం దొరికిన ఛాంబర్ నుంచి అటువైపుగా స్వరంగం ఉంది. ఆ స్వరంగం అంతా పెద్ద పెద్ద బండరాయిలతో మూసేసి ఉంది. మనిషి కూడా దూరలేనంత, తీయలేనంత పెద్ద పెద్ద బండరాలు. ఈ స్వరంగం ఎక్కడికి దారితీస్తుంది, ఎక్కడ ఉంది అని వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు సలోమోన్ టెంపుల్ దగ్గర నార్త్ సైడ్ ఒక వాల్ దగ్గర ఎంట్రన్స్ నుంచి గార్డెన్ టామ్ దగ్గర క్రూసిఫిక్షన్ సైట్ వరకు పెద్ద స్వరంగం ఉంది. జెరూసలేం 7 మౌంటైన్స్తో, కొండలతో సరౌండ్ అయి ఉంటుంది అని మనకు ఆల్రెడీ తెలుసు. సో అందులో ఈ ముఖ్యమైన ప్రదేశాలు మౌంట్ మొరియా అండ్ ఒలీవ్స్ మధ్యలో ఉన్నాయి. మొరియా కొండలోనే క్రూసిఫిక్షన్ సైట్ కానీ, గార్డెన్ టామ్ కానీ, సలోమోన్ మందిరం కానీ ఉండడం జరుగుతుంది. మనకి మొరియా పర్వతం అనగానే గుర్తుకొచ్చేదేంటి, దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అబ్రహాము గారు ఇస్సాకుని బదులు పొట్టేల్ని బలిచ్చిన ప్రాంతమే ఈ మొరియా ప్రాంతము. అదే దాని ప్లేస్లో సొలొమోన్ గారు టెంపుల్ కట్టడం జరిగింది. ఈ 3 ముఖ్యమైన ప్రదేశాలు ఈ మొరియా కొండ మీదే ఉంది. సో ఆ నార్త్ సైడ్ వాల్ నుంచి చూస్తున్న యారో నుంచి ఇక్కడ క్రూసిఫిక్షన్ సైట్ వరకు, ఈ మందసం దొరికిన స్వరంగం వరకు, అక్కడి నుంచి స్వరంగాలు, కేవ్స్ ఉన్నాయి. అదే మనం బైబిల్లో చూస్తే కనుక జెర్మియా కాలంలో హిజ్కియా తవ్వించిన స్వరంగాలు. దీన్నే జెడ్కియా కేవ్స్ అని కూడా అంటారు. అలాగే సలోమోన్ క్వారీస్ అని అంటారు. లార్జెస్ట్ కేవ్స్ ఇస్రాయెల్లో ఉండినది ఇదొక్కటి మాత్రమే. అది కూడా ఎప్పటి కాలంలో వేనంటే లాస్ట్ కింగ్ యూదా రాజు ఎవరనంటే హిజ్కియా.
సో ఆ కాలంలో తవ్వించిన లాస్ట్ రాజు చేత తవ్వించబడిన చివరి కేవ్ గుహ. ఇది ఓల్డ్ సిటీ కిందన ఉంటదన్నమాట. అవుట్ ఆఫ్ ద సిటీలో ఊరి చివర నార్త్ సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఈ కేవ్స్ ఇంతకు ముందు ఎవరు కనిపెట్టలేదు. రాన్ గారు వల్లే ఇది బయటికి రావడం జరిగింది. ఇప్పుడు ఆ కేవ్స్ అన్నిటిని అందంగా రూపుదిద్ది లోపల లైట్స్ పెట్టి ప్రొజెక్టర్స్ పెట్టి టూరిస్టులకి అందంగా కనిపించేలాగా, అందరికీ వీలు కల్పించేలాగా, అందరూ వచ్చి సందర్శించేలాగా మంచిగా డెకరేట్ చేసి ఒక టూరిజం ప్లేస్గా వాళ్ళు తయారు చేశారనమాట. కొన్ని స్వరంగాలకి మట్టుకు ర్యాన్ వాటర్, కొన్ని స్వరంగాలకి మట్టుకు ఇలాగా గోడలు కట్టి ఉన్నాయి. అంటే ఈ క్రూసిఫిక్షన్ మందసం దొరికిన ప్రదేశమే ఎండ్ అనమాట. స్టార్టింగ్ వచ్చేసి నార్త్ సైడ్ ఉంటుంది. అంటే టెంపుల్ ట్రెజర్స్ ఎక్కడ దాస్తారని చెప్పాను? టెంపుల్ కింద దాస్తారని చెప్పాను. అందుకే ఇస్రాయేల్ మీద దండయాత్రకి వచ్చే ముందే ఈ స్వరంగం గుండా, ఇస్కియా కేవ్స్ గుండా ఈ చివర కపాలమడి కొండ వరకు తవ్విన స్వరంగంలోకి వచ్చి ఈ ఛాంబర్లోకి ఇవన్నీ సామాగ్రి అంతా పెట్టి పెద్ద పెద్ద బండరాళ్ళు, ఇనప డోర్, వేరే చోటేమో ఒక గోడ, ఇట్లాగా అన్ని కవర్ చేసి యానిమల్ స్కిన్స్తో కవర్ చేసి బండరాలతో కవర్ చేసి ఎవ్వరికి తెలియకుండా ముయ్యడం జరిగింది. అదే ప్లేస్లో మన యేసుప్రభు వారి రక్తము కరుణాపీఠం మీద పడడం వల్ల మన అందరి పాపాలకి విమోచన అనేది కలగడం జరిగింది. ఇప్పుడు ఏమేం దొరికాయో ఆధారాలతో సహా డిస్కస్ చేసుకున్నాం. అయితే మధ్యాహ్నం 2 గంటలకి వెడ్నెస్డే January 6, 1982లో తవ్వుతున్నప్పుడు ఫ్లాష్ లైట్ వేస్తున్నప్పుడు మెరుస్తున్నది కనిపించిందనమాట. ఈ స్టోన్స్లో స్లోగా కనిపించిన రాయిలు కానీ, మట్టి కానీ, చెత్త కానీ అవన్నీ తీసుకుంటూ వచ్చినప్పుడు యానిమల్ స్కిన్ అంతా వాళ్ళకి కనిపించిందంట. యానిమల్ స్కిన్ అంటే జంతువుల చర్మాలు కనిపించాయంట. తర్వాత అర్థమైంది జంతువుల చర్మాలు ఏంటి అనేసి. మనం చూద్దాము. సో ఆ జంతువుల చర్మాలన్నీ పౌడర్ కింద పొట్టుగా రాలిపోవడము, అదంతా రిమూవ్ చేస్తున్నప్పుడు గోల్డ్ మౌల్డ్స్ కానీ, బంగారు గంటలు, అలాగే దానిమ్మ ఆకారంలో చేయబడిన, బంగారు ఆకారంలో చేయబడిన ఆ పేట్రన్లో ఉండే ఒక గంట, ఒక బెల్ లాంటిది కూడా ఆయన చూడడం జరిగిందంట. సో అవన్నీ తీసారనమాట. ఇవన్నీ మనం ఫస్ట్ టెంపుల్లో చూడగలం. సొలొమోన్ గారు రకరకాల డిజైన్స్లో కానీ, షేప్స్లో కానీ, రకరకాల ఆకారాలు, ఆకులతో చేసిన షేప్స్ కానీ, ఎవ్రీథింగ్ కూడా మనకి మన బైబిల్లో కనిపిస్తుంది. అవి ఇక్కడ ఉన్నాయన్నమాట. అది కూడా అవి ఈ తవ్వకాల్లో అన్ని ఒక్కొక్కటిగా బయటపడడం జరిగిందనమాట. ఎర్మియా గారు దాచబడిన ఈ టెంపుల్ కి సంబంధించిన సామాగ్రిలన్నీ ఈ కుళ్ళిపోయిన యానిమల్ స్కిన్ తో ఈ టెంపుల్లో పెట్టిన బంగారపు వస్తువులు చుట్టుపెట్టి అక్కడ ఎర్మియా గారు దాచారనమాట. సో అందులోనే ఒక టేబుల్ కూడా ఆయన పెట్టడం జరిగింది. దాన్ని టేబుల్ ఆఫ్ షూ బ్రెడ్ అంటారు. దాని మీద బ్రెడ్ పెట్టే ఒక బల్ల అనమాట. సో అలా చూస్తున్న క్రమంలో అప్పుడు మెరుస్తూ ఉన్న బంగారపు వస్తువులు ఆయనకి కనిపించాయి. ఒకటి ఇందాక చెప్పినట్టు టేబుల్ ఆఫ్ షూ బ్రెడ్ అండ్ అలాగే గోల్డెన్ ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్, దేవాలయపు తెర ముందుకుండేది గోల్డెన్ సెన్సర్, అలాగే 7 దీపవృక్షము అంటే క్యాండిల్స్ పెట్టే దీపవృక్షం లాంటి క్యాండిల్స్ పెట్టే హోల్డర్, ఒక పెద్ద ఖడ్గము, అలాగే ఎఫోత్. Here's Marinell with the sword of Goliath. Ron had somebody build that. This is just a replica. That's in the cave. ఫోటో చూసారు కదా, ఇది గొలియాతు ఖడ్గం అన్నమాట. గొలియాతు ఖడ్గం కూడా కేవ్లో ఉన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఇది ఇజ్రాయెల్ మ్యూజియంలో ఉంది. రాన్ వైఫ్ దీని చేతిలో పట్టుకుని ఫోటో తీసుకున్నారనమాట. రాజైన దావీదు సౌలు నుండి తప్పించుకొని పారిపోయే సన్నివేశాలు మనం బైబిల్లో చూసాం. అప్పుడు జరిగింది ఇదనమాట. దీని గురించి ప్రస్తావన మనకి సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది. అయితే దావీదు అహీమెలెకుతో చెప్తాడు, ఖడ్గమైనను ఆయుధమైనను లేవు, నీ వద్ద ఖడ్గం ఏదైనా ఉంటే, ఈట ఏదైనా ఉంటే ఇమ్మని అహీమెలెకుని దావీదు గారు అడగగా
యాజకుడు ఇలా చెప్తాడు, లోయలో నువ్వు చంపిన గొల్యాతను ఫిలిష్తీయుని ఖడ్గం ఉంది, అదిగో బట్టతో చుట్టబడి ఎఫోదు వెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గము లేదు, దాన్ని తీసుకొనుటకు నీకు ఇష్టమైనట్లా తీసుకుని వెళ్ళు అని చెప్పినప్పుడు దావీదు గారు అంటారు, దానికి సమమైనది ఒకటి లేదు, నాకు ఇవ్వండి అని ఆ ఖడ్గాన్ని తీసుకుంటారనమాట. అంటే అది ఎక్కడ ఉండబడింది? ఆ అధ్యాయం అంతా పైన 8 వచనాలు చూస్తే ప్రత్యక్షపు గుడారంలో ఆ ఖడ్గం ఉంది. ఇక్కడే మనకు అర్థమైపోయింది. ప్రత్యక్షపు గుడారపు సామాన్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ దాచిపెట్టారు. ఈ ఎఫోద్, ఇందాక నేను చెప్పాను ఎఫోద్ అంటే ఏం లేదు, యాజకుని వస్త్రం అన్నమాట. ఇందాక బ్లూ కలర్ వస్త్రం ఒకటి చూపించాను కదా, అది మనకి ఇప్పుడు టెంపుల్ ఇన్స్టిట్యూట్లో కూడా ఇప్పుడు మనకి ఉంది నమూనాగా పెట్టిన ఆ వస్త్రము. సో దాని వెనుక ఉంది, తీసుకోమని యాజకుడు చెప్తారు.